కొబ్బరి బొండాలు 10కి 2 చాలా పెద్దవి, నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. పాకుడు బొండాలు, కోనసీమ పోకులు. కొబ్బరి బొండాలు, గంగా బొండాలు ఒక్కొక్క దాంట్లో మినిమం 2 లీటర్లు ఉంటాయి. ఇవాళ దీన్ని వదిలిపెట్టకూడదు. ఇవాళ కొట్టు బంధు. కొబ్బరి బొండాలు. గజరహో కామసూత్ర శిల్పంలా అద్రింది ఫిగరు. బండి మీద కోకులు, గుండె మీద సోకులు, సూపర్. వస్తున్నాను. అయ్యో, నా బొండాలు 2 బద్దలైపోయాయి. డబ్బులు నేను ఇస్తా గానీ యాక్సిడెంట్ మాత్రం భలే జరిగిందే. హైదరాబాద్ ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్ 2 గుద్దుకున్నట్టు. ఏంటి, రైలు ఇలాగే గుద్దుకుంటాయా? ఇంకా పవర్ఫుల్ గా గుద్దుకుంటాయి. బీహార్ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ గుద్దుకుంటుంటది నా సామి రంగా. ఏయ్, నాకు ఒక్కసారి చూపించవా? అద్దరిపోయే లెవెల్లో చూపిస్తా. చెయ్యిలో పెట్టు, వెనక్కెళ్ళు. నేను కూడా వెనక్కెళ్తా. ఇంకొద్దికెళ్ళు, నేను కూడా వెళ్తా. ఇంకొద్దికెళ్ళు. అలాగే నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కూ అనుకుంటురా. ఫాస్ట్ రెడీ రెడీ. మధ్యలో వచ్చాయంటాడు గూడ్స్ బండి లాగా. నా ఐసుని ఎవరు గుద్దడానికి వీల్లేదు. అది నీ ఐసు కాదు, నా ఐసు. ఐసును పెళ్లి చేసుకుని మట్టి పిసుకుద్దాం అనుకున్నా. మట్టి మొహోడా. నా ఐసుని పెళ్లి చేసుకుని కిరాణా షాప్ లో కూర్చోబెట్టి వచ్చే పోలీసు అది లైన్ ఇద్దామన్నా. ఏంట్రా గొడవ? ఏం లేదన్నా, సరదాగా మాట్లాడుతున్నాం. ఎలా సూరి? ఏంటైసు, మళ్ళీ నీ గురించిన గొడవ? అవును. పెద్ద కంత్రీను, జాగ్రత్త. సరే మేస్త్రి. అన్న పెగ్గేసే కిక్, అన్న మందేసే కిక్, అన్న ఏం చేసినా ఎవడ్రా ననికం తోసింది. దమ్ముంటే నా బ్యాలెట్ ముందుకొచ్చాయండి రా. ఒక్కొక్కడి అంతుతే తాత నిలబడు. శివాజీ అరే ఎంకన్న బయట రారే తేరీ బే. ఏంటమ్మా షాప్ దగ్గరికి వచ్చి చదివిస్తున్నావు? ఇట్రా బే, ఇట్రా. అరే పెద్ద ఆయన మహానుభావుడు గాంధీ గారి వయసు ఎంత? 70 ఏళ్ళు. శివాజీ గారి వయసు ఎంత? 40 ఏళ్ళు. 70 ఏళ్ల గాంధీ తాతను నిలబెట్టి 40 ఏళ్ల శివాజీ గారిని కూర్చోబెడతావా? అర్జెంట్ గా గాంధీ తాతను గుర్రం ఎక్కించు, శివాజీ గారికి కింద నిలబెట్టు. అదలా కుదురుతుంది? కుదరదు. కుదరదా? బంగారు ఇట్లారా. పెద్దదానివి నువ్వు చెప్పు. పెద్ద మనిషి మహానుభావుడు ఏజ్డ్ పర్సన్ గాంధీ తాతను నిలబెట్టి యంగ్ బాయ్ శివాజీ గారిని కూర్చోబెట్టొచ్చా? నువ్వే న్యాయం చెప్పు. రారా. ఏమో లేరా, నీకు తెలిసినంత న్యాయం మాకు తెలియదుగా. మరి వాడిని వదిలిపెట్టరా. గాంధీ గారిని గుర్రం ఎక్కించు. ఆయన వదిలిపెట్టిన ఆయన చంపేస్తా నేను. శివాజీ గారిని గుర్రం మీద కూర్చోబెట్టి గాంధీ తాతను నిలబెట్టి అరే హిందీ ఓటానా క్యాకతో శివాజీకు కూర్చోబెడతా. గాంధీ తాతకు నిలబెడతా. ఏంట్రా వీడు శివాజీ గారిని గుర్రం ఎక్కించి గాంధీ తాతను నిలబెట్టాడు. పాపం గాంధీ తాత కాళ్ళ గాంధీ గారు కాదురా గుర్రం ఎక్కాల్సింది, నువ్వు గుర్రం ఎక్కావు. నేను మనమనే చాలా కాలం ఏంది మేస్త్రి. నువ్వు మానేశావు. అవును. నీకెన్నిసార్లు చెప్పాలరా మందు మానేయని? ఇంకోసారి కిరాణా కొట్ల కాకుండా మందులో కనిపించావు తగిలిపోద్ది. వెళ్ళు. మరి గాంధీ తాత కొబ్బరి బొండాలు. ఇదేంటి, వర్షం లేకుండానే నీళ్లు పడుతున్నాయి. పైన మేఘమదనవా? కాదు బాల, ఆకాశ గంగ. ఎవరది? నేను శివుణ్ణి. మీరు దేవుడు కదా, ఇక్కడెలా ఉన్నారు? నేను ఉండని ప్లేస్ లేదు బాల. సిమెంట్ బొమ్మలోనో, వెదురు బొంగులోనో, బరియల్ గ్రౌండ్ లోనో, క్రికెట్ గ్రౌండ్ లోనో
ఎక్కడైనా ఉంటాను. మీతో మాట్లాడడం నిజంగా నా అదృష్టం స్వామి. ఆ దృష్టి గురించే చెప్పడానికి వచ్చాను. నేను ఒక ఆలిబిత్తులు గాడు బిలిబిత్తులు గాడు రైలు వేస్తున్నారు కాదు. అవును స్వామి, వాళ్ళంటి వెధవులు ఈ ప్రపంచంలోనే లేరు. తప్పు బాల, అందులో వంకాయ ఎంకన్న సూపర్. వాని పెళ్లి చేసుకుంటే నీ కొబ్బరి బొండాలు అమ్మడం మానేసి కొబ్బరి తోటకే వానర్ అయిపోతావు. ఆ ఎదవ చల్ల సూరిగాడు పరమ నీచి కమీన్ కుత్తే. నా మాట విని నీ మనసు మ్యాటర్ ఆ ఎంకన్న గడిగిచ్చాయి. అలాగే స్వామి. ఐసు నా కోట్లో బెల్లం ముక్క జీలకర్ర రెడీ. మరి ఎప్పుడు పెట్టించుకుంటావు నెత్తి మీద? నువ్వు దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అనుకున్నాను. నీచ్ కమీన్ కుత్తే అంట. నాకు మాత్రమే తెలిసిన ఈ నిజం నీకెవరు చెప్పారు? శివుడు. శివుడా? ఏది మన మేకల శివుడా లేకుంటే పేకల శివుడా? చిచి, మన వెంకన్న బొమ్మల కొలువులో వెలసిన శివుడు నా దగ్గరకు వచ్చి చెప్పాడు, నువ్వు ఒట్టి వెదవని. ఆ వెంకన్నని చేసుకుంటే ఈ కొబ్బరి తోటలన్నిటికీ నేనే ఓనర్ అవుతానంట. వాణ్ణి చేసుకోమన్నాడు. ఈ ముక్క శివుడు నీతో చెప్పాడా? అమర్నాథ్లో మంచు లింగంలో ఇక్కడ కూడా కొత్త శివుడు వెలిచాడనమాట. అయితే నేను కూడా దర్శనం చేసుకోవాలి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా. ఎందుకు? శివుడికి పూజ చేసుకోవాలి కదా, పూజ సామాన్ తీసుకొని వస్తా ఉండు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వారా శివుడివి, నీకిస్తా బిస్కెట్. ఏదో వచ్చాడేంటి? శివుడు ఎంత సజీవంగా ఉన్నాడో. ఇలాంటి శివుడిని చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను కాయ కొడతా. ఏం కాయి? కొబ్బరికాయమ్మా. అలాగే. ఓం నమ శివాయ. అమ్మయ్యా, కొబ్బరికాయ కొట్టేశాం. ఇప్పుడు హారతి కర్పూరం వెలిగించామనుకో సుర్రు సుర్రు అంటది. సుర్రు సుర్రు ఏంటి? శిలాపలకం కదా, కాలితే అలాగే సౌండ్ వస్తుంది. నెత్తి మీద పెడితే ఎట్లుంటుంది దీనికి? వద్దు, ఇక్కడ పెట్టిన. ఇది కరెక్ట్ ప్లేస్. ఓం నమ శివాయ. స్వామి, నువ్వు నొక్కు. హర హర మహాదేవ. నువ్వు నొక్కు. సరిపోయేదిలో నీకు డోసు. లాభం లేదు రే. ఇంకొద్ది పెంచుతారా డోసు ఇప్పుడు? అది పత్ర అది. ఇన్ని పూజలు చేసినా ఏదో కంటిన్యూ తేడా వస్తుంది. ఏంటబ్బా? గుర్తొచ్చింది. నాగరాజా తండ్రి నాగరాజా పాము రాజా వెళ్ళిపో. అట్లే ఉండయ్యా. చూశావా డమ్మి శివుణ్ణి? ఇదిగా కొబ్బరి బొండాలు అమ్మేదానివి. ఏది కాయో ఏది పుచ్చో తెలియకర్లా. అదే నన్ను నమ్ముకున్నావు అనుకో, తక్కెల్లో ప్లేట్లా పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి ఊగుతూ హ్యాపీగా. పాత బాకి కూడా ఇచ్చా, లెక్క చూసుకో. అసలే నీతో పేచి. అంకుల్ అంకుల్ నిన్ను కొబ్బరి బొండ లెక్క వాళ్ళ సెంటర్కి రమ్మంది. నిన్ను కొబ్బరి బొండ లెక్క వాళ్ళ సెంటర్కి రమ్మంది. అలాగే, తొందరగా రమ్మంది. నన్ను వాళ్ళ సెంటర్కి రమ్మందా? లాలీ లాలీ అరే ఏంటిది, పగలే కలకంటున్నారు? ఏంటి ఇప్పటిదాకా నువ్వు మాతో పాటు డాన్స్ చేస్తావు కదా, అంటే ఇదంతా కళ. ఇప్పటి వరకు కలకన్నామా, నిజం కాదా? కలే నిజమేందుకు అవుతుంది? నాకు పెళ్లి కుదిరింది. నాకు మా బావకి పెళ్లి. ఇదిగో బాయ్, వస్తాను. తమ్ముడు.